ఒక గోపురము కూలిపోయి 18 మంది చనిపోయారట. అయితే ప్రభైన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న వారిని అడుగుతూ ఉన్నాడు, యెరూషలేములోని వారందరికంటే ఈ చనిపోయిన 18 మంది పాపులు అనుకుంటున్నారా? కాదు. మీరు కూడా మారు మనసు పొందకపోయినట్లయితే వారి వలనే నశించిపోతారు అని ప్రభైన యేసుక్రీస్తు చెప్పాడు. మారు మనస్సు పొందకుండా దేవుని యొక్క ప్రజలు అనుకుంటున్నారు, దేవుని సన్నిధికి వెళుతున్నాం అనుకుంటున్నారు. మారు మనస్సు పొందని వారందరూ చాలా ఘోరంగా నశించిపోతారని ప్రభు తెలియచేస్తున్నాడు. ఎందుకనగా మారు మనస్సు పొందుట అనే అందునిమిత్తమే ఆయన పరలోకములో నుండి దిగివచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు సోదరులారా. అంతేకాదు, మారు మనస్సు అనగా ఆత్మానుసారమైన మనస్సు. ఏదో నీటిలో బాప్తిస్మం పొందటం కాదు, ఆత్మ కొరకే జీవిస్తాను. ఎన్నాళ్ళు నా శరీరం కొరకు జీవించాను, శరీర ఆశలు నెరవేర్చుకుంటకు జీవించాను. ఇంతవరకు కూడా నీ మనుషుల యొక్క మాటలను అనుసరించి మనుషుల మధ్య గొప్పగా ఉండడానికి జీవించాను. కానీ ఇక నుండి నేను ప్రభువుని అంగీకరించాను గనక నాలో ఉన్న ఆత్మ కొరకే జీవిస్తాను. నా శరీరము దాని యొక్క ఆశలు అన్నిటినీ చంపేసుకుంటాను అనేది మారు మనస్సు పొందిన వారి యొక్క క్రియలతో కూడిన భక్తి ఆ విధంగా ఉంటుంది. కానీ సోదరులారా, మారు మనసు పొందామని మనలో మనము అనుకుంటూ లోకస్తుల వలె శరీర సంబంధాల వలె జీవించినట్లయితే చాలా తీవ్రంగా నష్టపోతాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చాలా తేటగా చెప్తున్నాడు, మీరు చనిపోయిన 18 మంది ఏదో చాలా చాలా మరి శాపకరమైన వాళ్ళు అనుకుంటున్నారేమో, మీరు కూడా మారు మనసు పొందకపోయినట్లయితే అలాగే నశించిపోతారని తెలియచేస్తున్నాడు. మనము మారు మనసు పొందిన వారమై ఆత్మ సంబంధులుగా పరలోకం కొరకు ప్రయాసపడుతూ జీవిద్దాం.